హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఎస్టర్డే అనే ఒక సౌత్ ఆఫ్రికన్ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు క్లైమాక్స్లో ఏడుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఎమోషనల్గా ఉంటుంది అనమాట ఈ సినిమా. ఒకవేళ నేను చెప్పినట్టు నిజంగానే అంత ఎమోషనల్గా ఉంది ఈ సినిమా అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక లీడ్ చేయకుండా లైక్ చేయకుండా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోతే ఈ సినిమా ఓపెనింగ్ వెస్టిండీస్ లోని రొయోకో అనే ఒక గ్రామంలో ఓపెన్ అవుతుందన్నమాట. సో ఆ గ్రామంలో నుంచి ఏంటంటే మన కథలో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ కూతురు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అది కూడా 2:30 గంటల నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. సో అలా వస్తున్నప్పుడు సడన్ గా ఒక రోడ్డు దగ్గర ఇద్దరు కలుస్తారు. సో వాళ్ళు ఏంటంటే హీరోయిన్ అడుగుతారు అనమాట, రొయోకో ఊరు ఇటు వెళ్ళాలని చెప్పేసి అనగలోనే హీరోయిన్ కూడా ఇటువైపు వెళ్ళండి, 2:30 గంటల నుంచి మేము నడుచుకుంటూ వస్తున్నాము, పెద్ద డిస్టెన్స్ ఏం కాదని చెప్పేసి వాళ్ళకి అడ్రస్ చెప్తుంది అనమాట. సో ఇంతకీ మీరెవరని చెప్పేసి వాళ్ళని అడుగుతుంది. వాళ్ళు వచ్చేసి మేము టీచర్లో రొయోకో గ్రామానికి అని చెప్పి అనగలోనే హీరోయిన్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన కూతురును కూడా తను స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సో టీచర్లు వస్తున్నారంటే మొత్తానికి స్కూల్ ఓపెన్స్ అవుతాయని చెప్పేసి ఎంతో ఆనందంగా వాళ్ళకు రూట్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది అనమాట. సో హీరోయిన్ వాళ్ళ కూతురు ఎదురు నడుచుకుంటూ వెళ్తుంది, ఎక్కడికో కాదు, అక్కడ వాళ్ళ ఊరికి దూరంగా ఉన్న ఒక హాస్పిటల్ కి అనమాట. ఎందుకంటే హీరోయిన్ కి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అని చెప్పేసి చెక్ చేయించుకోవడానికి వెళ్తారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటంటే భయంకరమైన జనం ఉంటారు అక్కడ. ఎందుకంటే వారానికి ఒక రోజు మాత్రమే డాక్టర్ చూస్తారు అక్కడ. అందుకని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చేసి లైన్ లో నిలబడతారు అనమాట. సో హీరోయిన్ వచ్చి నుంచున్న తర్వాత కొంతసేపటికి ఏంటంటే ఆ హాస్పిటల్ కాంపౌండర్ వచ్చేసి అక్కడున్న వారిలో కొంతమందిని అంటే ఒక లైన్ లో సగం భాగాన్ని సెలెక్ట్ చేసి మిగిలిన వాళ్ళని మరుసటి వారం రమ్మని చెప్తాడు అనమాట. అది విన్న తర్వాత హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక ఒక డాక్టర్ ని కలవడానికి ఎంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి మళ్ళీ తన కూతురుని తీసుకొని వాళ్ళ గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన కూతురుని నిద్రపోమంటుంది. ఆ తర్వాత తనకి భయంకరమైన తగ్గు వస్తుంది అనమాట. ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకో పక్క తన తల్లి పడే బాధలన్నింటినీ తన కూతురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే హీరోయిన్ కి ఒక భర్త ఉంటాడు. అంటే తన భర్త ఏంటంటే వేరే ఊర్లో పని చేసుకుంటూ ఉంటాడు. తానేంటంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటాడు తప్ప వాళ్ళ దగ్గర అసలు ఉండడు అనమాట. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఊర్లో వాటర్ కోసం వెళ్తుంది. సో వాటర్ పంప్ దగ్గర ఒక 5 ఉంటారు లైన్ లో. సో ఆ లైన్ లో ఒక ఆవిడ హీరోయిన్ ఏమడుగుతుందంటే, నువ్వు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏమైందని చెప్పి పనంగులోనే దేవుడిని చుట్టం చాలా సింపుల్ ఏవో కానీ డాక్టర్ చుట్టం కష్టం అయిపోయింది, అక్కడ చాలా మంది జనం ఉన్నారు, నెక్స్ట్ వారం వెళ్ళాలని చెప్పేసి వాళ్ళతో చెప్పి హీరోయిన్ మంచినీళ్ళు తీసుకొని అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత కొంతసేపటికి తన కూతురుని తీసుకుని మళ్ళీ పొలం వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ పని చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తన కూతుర్ని తన పక్కనే పెట్టుకుని తనకు కూడా అన్ని చెప్తూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ లో హీరోయిన్ కి ఏంటంటే మైకం వచ్చి కింద పడిపోతుంది. తన కూతురు ఎంతో గాబరా పడుతుంది. నాకేం కాలేదని చెప్పేసి మళ్ళీ లెగిసి పొలంలో పని చేసుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ మళ్ళీ హాస్పిటల్ కి బయలుదేరుతుంది. నడుచుకుంటూ వెళ్తుంది అనమాట తన కూతురుని తీసుకుని. వెళ్ళిన తర్వాత ఈసారి ఏంటంటే కొంచెం ముందెళ్తుంది. అదే సమయానికి తన కూతురికి ఏంటంటే బాగా ఆకలేసి అమ్మ ఆకలి అవుతుందని చెప్పేసి అంటుంది అనమాట. సో హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే తన జేబులో ఉన్న ఆరెంజ్ ఫ్రూట్ తీసి తన కూతురికి ఇస్తుంది. తన కూతురు ఎంతో ఆకలిగా ఉండటం వల్ల తన్ని వెంటనే తినేస్తూ ఉంటుంది. తన కూతురు తింటం చూసి హీరోయిన్ కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. కానీ హీరోయిన్ కూడా ఆకలేస్తుంది. బట్ అదే సమయంలో అక్కడ ఉన్న ఒక కాంపౌండర్ వచ్చేసి కొంతమందిని సెలెక్ట్ చేసి కరెక్ట్ గా హీరోయిన్ ముందున్న వాళ్ళ వరకే, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ వారం రా అని చెప్పనగలోనే హీరోయిన్ కి ఎంతో బాధ అనిపిస్తుంది. సో వెంటనే అతనితో ఏమంటుందంటే, మేము చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాము కనుక డాక్టర్ గారిని కలిసేలా చేయండి అని చెప్పి అనగలోనే తానేమంటాడంటే, డాక్టర్ గారు చెప్పింది నేను చేస్తానని చెప్పేసి హీరోయిన్ తో చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా మళ్ళీ నిరాశతో తన కూతురుని తీసుకొని అంత దూరం నడుచుకుంటూనే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. సో వెళ్ళే దారులు ఏంటంటే సడన్ గా ఒక టీచర్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఏంటి మీరు రిటర్న్ వస్తున్నారని చెప్పేసి అనగలోనే, ఏమీ లేదు, మేము ఇద్దరు వచ్చాం కదా, ఆ ఇద్దరులో ఒకరికి ఉద్యోగం వచ్చింది, అందుకని నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను. కానీ నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఊర్లో టీచర్ గా చేస్తున్న అమ్మాయి చాలా మంచి అమ్మాయి కనుక మీ ఊర్లో నువ్వు తోడుగా ఉండు, దగ్గరుండి అన్ని చూసుకొని చెప్పంగలోనే హీరోయిన్ కూడా సరే అంటుంది. సరే అని చెప్పిన తర్వాత హీరోయిన్ కి బాగా దగ్గు వస్తుంది. ఏమైంది నీకు ఏంటని చెప్పి అనగలోనే, కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అందుకని హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నానని చెప్పి అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తన కూతురుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు ఏంటంటే టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ ఊర్లో నీళ్ళు ఎక్కడ పట్టుకోవాలి, ఏది ఏం చేయాలి, అసలు ఆ ఊరు గురించి మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
అంతేకాకుండా నీకు ఎటువంటి అవసరమైనా సరే ఖచ్చితంగా నన్ను పిలువు అని చెప్పేసి తనకి చెప్పి తన ఇంటికి వస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే కనుకోకుండా తన గుమ్మంలో కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. పడిపోయిన తర్వాత తన కూతురు వచ్చి చూసి కేకలేస్తుంది. అయినా సరే లేకవదు. ఎవరైనా వచ్చి మా అమ్మకి హెల్ప్ చేయని చెప్పేసి పక్కింట్లో వాళ్ళని పిలుస్తుంది. సో వెంటనే ఒక ఆవిడ వచ్చేసి లేపి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుంటుంది. ఆవిడ ఎవరో కాదు, ఆ ఊర్లో ఉండే మంత్రసాని అనమాట. సో ఆవిడ ఏమంటుందంటే నీకు ఎంత ప్రాబ్లం ఉంటే నువ్వు ఎందుకు హాస్పిటల్కి వెళ్తాను, నా దగ్గరికి రావచ్చు కదా, నేను నయం చేస్తానని చెప్పేసి తన ముందు కొంచెం పొగేసి షో చేసి ఈ లోపల ఏదో బాధ ఉంది కానీ నువ్వు బయట పెట్టట్లేదని చెప్పేసి హీరోయిన్ తని అది బయట పెట్టని చెప్పేసి హీరోయిన్ తో అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత ఏంటంటే హీరోయిన్ ఇంటికి టీచర్ వస్తుంది అనమాట. సో టీచర్ వచ్చి కలదిరి కింద పడిపోయాడు అని చెప్పేసి అనగలోనే హీరోయిన్ అవును కింద పడ్డాను అని చెప్పి అంటుంది. సో వెంటనే టీచర్ ఏమంటుందంటే మరి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్తున్నాను, 2 వారాల నుంచి డాక్టర్ని కలవని ట్రై చేస్తున్నాను అయినా నా వల్ల కావట్లేదని చెప్పేసి టీచర్ తో చెప్తుంది. సో టీచర్ ఏమంటుందంటే మన ఊర్లో టాక్సీ ఉంది కదా, టాక్సీకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనగలోనే హీరోయిన్ తన దగ్గర అంత డబ్బులు లేవని చెప్తుంది. అంతేకాకుండా టీచర్ ఏమంటుందంటే టాక్సీకి అంత డబ్బులు అవ్వు, నువ్వు ఎందుకు డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే 2 రోజుల తర్వాత ఆ సండే రానే వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోయిన్ కూడా ప్రిపేర్ అవుతుంది అనమాట హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి. కట్ చేస్తే హీరోయిన్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఒక టాక్సీ ఉంటుంది. అంతేకాకుండా టాక్సీతో పాటు టీచర్ కూడా ఉంటుంది. సో హీరోయిన్ ఏంటంటే టీచర్ అడుగుతుంది ఎందుకు మీరు టాక్సీ బుక్ చేశారు, నా దగ్గర అంత డబ్బులు లేవని చెప్తుంది. సో టీచర్ ఏమంటుందంటే ఈ టాక్సీకి ఆల్రెడీ నేను డబ్బులు కట్టేశాను కాబట్టి హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళి రమ్మంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మరి నా కూతురు ఇంకా నిద్ర లేదని చెప్పంలోనే నీ కూతురు నేను చూసుకుంటాను, నువ్వు ప్రశాంతంగా హాస్పిటల్కి వెళ్ళి రమ్మని చెప్తుంది. సో హీరోయిన్ కూడా ఆ టాక్సీలో హాస్పిటల్కి వెళ్తుంది. సో టాక్సీలో ఎర్లీగా వెళ్ళడం వల్ల డాక్టర్ ని మీట్ అవుతుంది. సో డాక్టర్ ని మీట్ అయిన తర్వాత నీ పేరు ఏంటని చెప్పేసి డాక్టర్ అడుగుతుంది. నా పేరు ఎస్టర్డే అని చెప్తుంది. సో ఎస్టర్డే అని చెప్పిన తర్వాత డాక్టర్ షాక్ అవుతుంది. ఎందుకు ఆ పేరు పెట్టుకుని చెప్పి అనగలోనే మన జీవితంలో వచ్చే కష్టాలు రేపు ఎల్లుండని కాకుండా ఎస్టర్డే అని చెప్పేసి నా పేరు పెట్టుకుంటే నా జీవితంలో కష్టాలని ఆల్రెడీ గడిచిపోయిన ఫీలింగ్ వస్తుందని చెప్పేసి ఎస్టర్డే అని పెట్టుకుని చెప్పి అంటుంది. సో దాంతో డాక్టర్ ఏంటంటే హీరోయిన్ ని చెక్ చేస్తూ నీ బాడీ ఎంత ప్రాబ్లం గా ఉంది, అసలు ఎందుకు రాలేదు ముందుగా చెప్పి అనగలోనే 2 వారాల నుంచి వస్తున్నాను అయినా సరే ఇక్కడికి వచ్చేసరికి జనం ఎక్కువ మంది ఉంటున్నారని చెప్పి అనగలోనే సరే అని చెప్పేసి ఆ డాక్టర్ ఏంటంటే హీరోయిన్ ని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత డాక్టర్ కి డౌట్ వచ్చేసి నీ బ్లడ్ కొంచెం కావాలి, ఎందుకంటే నీ బ్లడ్ టెస్ట్లు చేస్తే అసలు నీ బాడీలో ఉన్న రోగాలన్నీ బయటపడతాయని చెప్పేసి హీరోయిన్ అంటుంది. సో హీరోయిన్ కూడా ఆ బ్లడ్ ఇచ్చి వచ్చేస్తుంది అనమాట. సో వచ్చిన తర్వాత హీరోయిన్ మళ్ళీ తన పొలం పని తను చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ ఇంటికి టీచర్ వస్తుంది. సో వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంది. సో ఇచ్చే టైంలో టీచర్ ఏముంటుందంటే ఆ డబ్బులు నాకు ఇచ్చి నన్ను బయట మనిషిని చేద్దని చెప్పేసి ఆ డబ్బులు మళ్ళీ హీరోయిన్ కి రిటర్న్ ఇచ్చేస్తుంది. అంతేకాకుండా మరి నీ పాపని ఎప్పుడు స్కూల్ పంపిస్తానని చెప్పి అంటుంది. హీరోయిన్ కూడా తన నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతుంది కదని చెప్పి అనగలోనే టీచర్ ఏముంటుందంటే తనను స్కూల్లో చూడాలని చెప్పి నాకు ఆశగా ఉందంటుంది. అప్పుడు హీరోయిన్ ఏముంటుందంటే నా ఆశ కూడా అదే, నా కూతురు స్కూల్ యూనిఫామ్ వేసుకొని చక్కగా స్కూల్కి వెళ్ళటం నా కల్లారా చూడాలి, ఎందుకంటే తను తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరని చెప్పేసి టీచర్ తో చెప్తుంది. ఆ మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆ బ్లడ్ రిపోర్ట్లు వస్తాయి. అవన్నీ చెక్ చేసి డాక్టర్ ఏమంటుందంటే హీరోయిన్ తో నీకు ఎయిడ్స్ ఉందని చెప్తుంది. అది విన్న తర్వాత హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. అయినా సరే నేను విలేజ్ లో ఉంటాను నాకెలా వచ్చిందని చెప్పి అనగలోనే నీ వల్ల కాదు నీ భర్త వల్ల నీకు వచ్చి ఉంటుందని చెప్పి అంటుంది. అప్పుడు హీరోయిన్ కి ఇంకా డౌట్ వస్తుంది. సో వచ్చిన తర్వాత డాక్టర్ ఏమంటుందంటే నువ్వు మీ భర్తని తీసుకునిరా, మీ ఇద్దరికి టెస్ట్ చేసి నేను చెప్తానని చెప్పి అనగలోనే హీరోయిన్ ఎంతో బాధతో బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత తన కూతురుని చూసి బాధపడుతుంది. అయినా సరే తన బాధను దిగమింగుకొని తన భర్తకి ఫోన్ చేస్తుంది అనమాట. అయినా సరే ఆ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పి తన దగ్గరికి వెళ్ళి చెప్దాం అని చెప్పేసి అనుకుంటుంది. వెంటనే టీచర్ కి ఒక విషయం చెప్తుంది, నేను నా భర్తను కలవాలి, తనతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలని చెప్పి అనగలోనే టీచర్ ఏమంటుందంటే ఏంటో చెప్పంటుంది. సో హీరోయిన్ ఏమంటుందంటే నేను ఊరిలో వస్తాను, నా కూతుర్ని మీ దగ్గర పెట్టుకుని చెప్పి అనగలోనే టీచర్ ఏమంటుందంటే నీ కూతురు నా కూతురులా చూసుకుంటాను, నువ్వు ఎటువంటి ఇబ్బంది పడొద్దు, ఇది నా బాధ్యత అని చెప్పేసి హీరోయిన్ తన భర్త దగ్గరికి వెళ్ళమంటుంది. సో హీరోయిన్ కూడా సిటీకి వెళ్ళి అక్కడ ఒక కంపెనీలో పనిచేస్తాను తన భర్త దగ్గరికి వెళ్తుంది అనమాట. సో వెళ్ళిన తర్వాత తన భర్తకి ఏంటంటే జరిగిన విషయం చెప్తుంది. చెప్పిన తర్వాత హాస్పిటల్లో టెస్ట్ చేసుకున్న రమ్మని చెప్పి అంటుంది. కానీ తానేమంటాడంటే తన భార్యని చితక్ కొడతాడు. సో అప్పుడు తనకు ఒక విషయం అర్థం అవుతుంది, అక్కడే తను ఒక అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ లో ఉన్నాడని చెప్పేసి తన వల్లే తనకు ఆ వ్యాధి వచ్చిందని చెప్పేసి హీరోయిన్ ఎంతో బాధతో తిరిగి మళ్ళీ తన ఊరు వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. ఎంతో ఆనందంగా తన కూతురుని చూసుకుంటూ ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ హీరోయిన్ లో ఉన్న హెచ్ఐవి ఏదైతుంది అది పెరుగుతూ తన ఆరోగ్యం మీద బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో తాను కూడా నీరసమైపోతుంది. గట్టిగా మాట్లాడితే నీళ్లు కూడా తీసుకురాని స్థితికి వచ్చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని సడన్ గా ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడనమాట. తనకు కూడా బాగా ఆరోగ్యం క్షీణించిపోయి గట్టిగా మాట్లాడితే తన పని తాను చేసుకోవాలని స్థితిలో తన ఇంటికి వస్తాడు. సో వచ్చిన తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే నువ్వు ఆ రోజు చెప్పింది నిజం, ఎందుకంటే
నేను ఆ రోజే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఎంతో కొంత నా ఆరోగ్యం మెరుగుపడేది. కానీ నువ్వు చెప్పింది వినకుండా, నువ్వు చెప్పింది చేయకుండా నీకు ఎదురు మాట్లాడాను. అందుకనే నా ఉద్యోగం నేను చేసుకుంటున్నప్పుడు సడన్ గా నాకు తెలియకుండానే నా ప్యాంట్లో నా బాత్రూమ్ వెళ్ళిపోతూ నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో నాకు హెచ్ఐవి వచ్చిందని చెప్పి అనగలోనే హీరోయిన్ కూడా ఎంతో బాధపడుతుంది. సో తన భర్తకి ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకు, నీకు నేను అని చెప్పి ధైర్యం చెప్తుంది. అదే సమయంలో హీరోయిన్ ఏంటంటే బట్టలు ఉత్తుకోవడానికి చెరువుకి వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది ఏమంటారంటే మీ ఆయన ఎందుకు సిటీ నుంచి వచ్చాడు, ఒకవేళ వస్తే వచ్చాడు, మళ్ళీ ఉద్యోగానికి ఎందుకు వెళ్ళలేదు, అసలు ఉద్యోగానికి వెళ్ళకపోయినా పర్లేదు, ఇంట్లోంచి ఎందుకు బయటకు రావట్లేదు, మీ ఆయనకి ఏమైనా రోగం వచ్చిందని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ యాజ్ డీస్ గా వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్తుంది అనమాట. వెళ్ళి తన ఆరోగ్యాన్ని చెక్ చేయించుకుంటుంది. సో హీరోయిన్ ఆరోగ్యం చెక్ చేసిన డాక్టర్ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే హీరోయిన్ ఆరోగ్యం రాను రాను మెరుగుపడుతుంది. ఆ లక్షణాలు ఏవైతే తగ్గుతూ ఉంటాయి, తన వ్యాధి నిరోధక శక్తి ఏంటంటే ఇంకా స్టాండర్డ్ అవుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత ఎలా ఇది పాసిబుల్ అంటే అదంతా కేవలం నా మైండ్ పవర్ అని చెప్పేసి డాక్టర్ చెప్తుంది. ఎందుకంటే నా కూతురు స్కూల్కి వెళ్ళి హ్యాపీగా చదువుకుంటూ ఉంటే చూడాలనేదే నా జీవిత లక్ష్యం. సో తన కోసం నేను ఏ పని చేసినా సరే నా కూతురు కోసం నేను బతకాలి, నా కూతురు జీవితం కోసం నేను బతుకుండాలని చెప్పేసి నా బ్రెయిన్ కి నేను ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాను, నన్ను నేను మోటివేట్ చేసుకుంటానని చెప్పి అనగలోనే డాక్టర్ కూడా ఏడుపు వస్తుంది. నీకేం కాదు, నీ కూతురు స్కూల్కి వెళ్తుందని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకో పక్క హీరోయిన్ భర్త ఆరోగ్యం రాను రాను క్షీణించిపోతుంది. మరో పక్క తన కూతురుని చూసుకుంటుంది. సో హీరోయిన్ కి ఏంటంటే బాధ్యతలు పెరిగిపోతుంటాయి. మరో పక్క ఊర్లో కూడా వాళ్ళకి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి ఊరంతా టామ్ టామ్ అయిపోతుంది. సో ఈ విషయం తెలుసుకున్న టీచర్ వచ్చేసి హీరోయిన్ అడుగుతుంది మీ ఆయనకి ఎయిడ్స్ అంటే కదని చెప్పి అనగలోనే హీరోయిన్ ఏముంటుందంటే మా ఆయనకే కాదు నాకు కూడా వచ్చిందని చెప్పడంలోనే టీచర్ షాక్ అయిపోతుంది. మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు అందరికీ చెప్పి అనగలోనే చెప్తే ఏం ఉపయోగం, ఇంతకు ముందు ఒకరికి ఎయిడ్స్ ఇలాగ వస్తే ఊర్లో అందరూ రాళ్ళు తీసుకుని కొట్టి వాళ్ళని చంపేశారు, సో మమ్మల్ని కూడా అలాగే చచ్చిపోమంటారా అని చెప్పి అనగలోనే టీచర్ హీరోయిన్ ని అర్థం చేసుకుంటుంది. ఆ మరుసటి రోజు టీచర్ ఏం చేస్తుందంటే ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి అసలు విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఎయిడ్స్ అంటే అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. సో దానివల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు, వాళ్ళతో మనం మాట్లాడొచ్చు, మామూలు మనుషుల్లా ట్రీట్ చేయొచ్చు అని చెప్పినా సరే ఆ గ్రామస్తులు ఏంటంటే వినిపించుకోరనమాట. అంతేకాకుండా మీరు అలా చెప్పొద్దు, పొరపాటున వాళ్ళకి దెబ్బ తగిలి ఆ బ్లడ్ మన మీద పడితే మనకు కూడా పాజిటివ్ వస్తుంది, కాబట్టి వాళ్ళని ఎలాగైనా సరే ఊర్లోంచి పంపించేయాలి, లేకపోతే మేమే రాళ్లతో కుట్టి చంపేస్తామని చెప్పేసి అంటారు. ఆ టీచర్ ఎంత చెప్పినా సరే ఆ గ్రామస్తులు అసలు వినరనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ వాటర్ పట్టుకోవడానికి పంపు దగ్గరికి వస్తుంది. అక్కడ ఉన్న జనం అందరూ ఎటోళ్ళటి వెళ్ళిపోతారు, ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ కి ఎయిడ్స్ ఉందని చెప్పేసి. కానీ హీరోయిన్ కూడా ఉందన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే అన్ని పనులు పొలంలో ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన ఇంటి దగ్గర ఊరి జనం అందరూ నుంచొని నీ భర్తను నువ్వే ఇంట్లోంచి పంపించేస్తావా, లేకపోతే మేమే రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పేసి అనగలోనే హీరోయిన్ ఏం చేస్తుందంటే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని చెప్పేసి ఒక హాస్పిటల్కి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే బెడ్లు ఖాళీ లేవని చెప్పేసి హీరోయిన్ ని పంపించేస్తారు. సో దీంతో హీరోయిన్ ఒక నిర్ణయానికి వస్తుంది అనమాట. ఏంటంటే తన భర్తకి ఒక హాస్పిటల్ కడదాం అని చెప్పేసి, అది కూడా ఊరికి దూరంగా, గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఇంటికి దగ్గరగా కడదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్ లో రేకులు, ఆ తర్వాత కర్రలు, అంతేకాకుండా ఒక పాడైపోయిన కారు బ్యానెట్ కూడా తీసుకొని అన్ని పోగేసుకొని తన ఇంటి దగ్గర పెట్టుకుంటుంది. ఇది చూసిన తర్వాత టీచర్ వచ్చి అడుగుతుంది ఏంటిదంటే అని చెప్పి అనగలోనే నా భర్తకి నేను హాస్పిటల్ కడుతున్నానని చెప్పేసి హీరోయిన్ టీచర్ తో చెప్తుంది అనమాట. సో చెప్పిన తర్వాత తన కూతురుని తీసుకెళ్లి ఊరికి దూరంగా ఒక చోట ఒక పెద్ద పాకాలా రెడీ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత తన భర్తను తీసుకొని ఆ పాకలోకి వెళ్తుంది. తన భర్త బయటికి వచ్చిన తర్వాత అందరూ చూసి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే కనీసం నడవను కూడా నడవలేకపోతారు. అంతేకాకుండా సగం దూరం వెళ్ళిన తర్వాత నా వల్ల కాదని చెప్పేసి అక్కడ కొంతసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి నడవడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఎలాగోలాగా హీరోయిన్ తన భర్తని ఆ ఇంట్లో పడుకోబెడుతుంది. అలాగే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ భర్త హీరోయిన్ పిలిచి నీతో ఒక విషయం చెప్పాలంటాడు. ఏంటంటే నీలాంటి భార్య నాకు దొరకటం ఎంతో అదృష్టం, ఎందుకంటే నీలాంటి భార్య కనుక లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోయావని చెప్పేసి హీరోయిన్ తో మాట్లాడుతూ హీరోయిన్ భర్త చనిపోతాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ ఎంతో బాధపడుతుంది. ఆ తర్వాత తనకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి ఎంతో బాధగా అక్కడ నుంచి ఉంటుంది. అదే సమయానికి టీచర్ అక్కడికి వచ్చి ఏం బాధపడ మాకు, నెక్స్ట్ వారం నీ కూతురికి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి నీ కూతురు స్కూల్ పంపించని చెప్పేసి తనని కొంచెం ఓదారుస్తుంది అనమాట. సో హీరోయిన్ కూడా ఏముంటుందంటే నా కూతురు నేను ఖచ్చితంగా స్కూల్ పంపిస్తాను, అది చూడటం కోసం ఇప్పుడు దాకా బతికున్నాను, కానీ నాకు ఇంకో డౌట్ మొదలైంది. ఏంటంటే నేను కూడా నా భర్తలాగా చనిపోతే నా కూతురు జీవితం ఏమైపోతుందని చెప్పేసి భయంగా ఉందని చెప్పి అనగలోనే ఆ టీచర్ ఏముంటుందంటే నువ్వు ఏం కంగారు పడకు, నీ కూతుర్ని నా కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటాను, అలాంటి కంగారు ఏం పెట్టుకోకని చెప్పేసి హీరోయిన్ ని వాటేసుకుని టీచర్ ఏడుస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ కి ఎంతో బాధ అనిపించి తన భర్త కోసం కట్టిన ఆ పాక ఏదైతుందో ఒక సుత్తి తీసుకుని తన కోపం మొత్తం ఆ పాక మీద చూపించి దాన్ని పగల కొట్టి గుండెలు పగిలేలాగా అక్కడే కూర్చొని ఏడుస్తుంది. ఎందుకంటే తన కూతురు జీవితాన్ని తలుచుకొని బాధపడుతుంది. కట్ చేస్తే 2 వారాల తర్వాత హీరోయిన్ కూతురు స్కూల్కి వెళ్ళే రోజు వస్తుంది అనమాట. ఆ రోజు తన కూతురు లెగిసి చక్కగా స్నానం
స్నానం చేసి బ్రష్ చేసుకుని అంతా రెడీ అయిపోగానే హీరోయిన్ తన కూతురికి ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఏంటి అని చూస్తే అది స్కూల్ యూనిఫామ్. అది చూసిన తర్వాత హీరోయిన్ కూతురు ఎంతో ఆనందంగా ఈ డ్రెస్ చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఆ డ్రెస్ వేసుకొని హీరోయిన్ కూతురు స్కూల్ కి వెళ్తుంది అనమాట. కానీ హీరోయిన్ మాత్రం ఆ స్కూల్ బయట ఒక ఫెన్సింగ్ దగ్గర నుంచొని తన కూతుర్ని ఆ స్కూల్లో చూస్తూ ఎంతో ఆనందపడుతుంది. సో స్కూల్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు తన కూతురు అక్కడ నుంచొని తనకు హాయ్ చెప్తుంది. అది చూసి హీరోయిన్ ఎంతో ఆనందంగా ఈ రోజు కోసమే కదా నేను బతుకున్నానని చెప్పేసి ఇన్ని రోజులు తన ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకుని బతికింది తన కూతురు స్కూల్ కి వెళ్ళటం చూడాలని చెప్పేసి, అంతేకాకుండా తన కూతురు ఎంతో క్యూట్ గా ఎంతో అందంగా ఎంతో ఆనందంగా అక్కడ నుంచొని వాళ్ళ అమ్మకెళ్ళి చూసి నవ్వుతుంటే వాళ్ళ అమ్మ ఎంతో ఆనందంతో తన కూతురుని చూసుకొని మురిసిపోతుంది. అదే సమయానికి బెల్లి కొట్టడంతో పిల్లలందరూ స్కూల్లోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఎంతో ఆనందంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. సో అంతేకాకుండా తన కూతురికి ఇంకా తాను లేకపోయినా సరే స్కూల్లో టీచర్ దగ్గరుండి అన్ని తానే చూసుకుంటుందని ఒక నమ్మకంతో తాను అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో ఏది ఏమైనా సరే ఈ సినిమాని నిజ జీవిత సంఘటన ఆధారంగా తీసిన సినిమా, అంతేకాకుండా ఒక తల్లి యొక్క గొప్పదనాన్ని చెప్పిన సినిమా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.